540 ఎకరాలకు ఏసరు. గండిపేటలో బిలాదాఖలు భూములు. కోకాపేట్ నియోపోలిస్ పక్కన స్థలం. ఎన్నో ఏళ్లుగా కోర్టులో కేసులు. కొందరికి పాస్బుక్స్ జారీ చేసిన కలెక్టర్. ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం. ల్యాండ్ వాల్యూ 10,000 కోట్లు. రంగారెడ్డి ఈ ఇన్ డీటెయిలింగ్ పోయి చూడాల్సినటువంటి న్యూస్ ఇది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలానికి అనుకున్న ఖానాపూర్లో గల బిలాదాఖలా భూములు కొందరు ఎసరు పెడుతున్నారు. ఇక్కడ సుమారు 540 ఎకరాల భూమి ఉండగా ప్రైవేట్ వ్యక్తులు ఈ ల్యాండ్ పార్సిల్లోనే 150 ఎకరాలను క్లెయిమ్స్ చేస్తున్నారు. ఇది సర్వే చేయని బిలాదాఖలా భూమి అని రిటైర్డ్ అధికారులు చెప్తుండగా ఇప్పుడేమో దీన్ని సర్వే నెంబర్ 65గా చూపిస్తున్నారు. ఈ సర్వే నెంబర్లో 77 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగలేదని స్పష్టం చేస్తున్నది. అలాంటప్పుడు ఈ క్లెయిమ్స్ ఎలా వచ్చాయన్నది అంత చికెన్ ప్రశ్న. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థానికులు ఎవరు, ఈ గండిపేటకు సంబంధించినటువంటి ఇదేంది అనేటువంటిది మనం చూద్దాం. రైట్, ఇగో దీంట్లో ధరణిలో ఏదైతే చేర్చిరో ఇగో దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా ఇడేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా బిలాదాఖలా భూములు అదృశ్యమవుతున్నాయి. 2 గ్రామాలు, 2 మండలాలు, 2 జిల్లాల సరిహద్దుల్లో ఉండి సర్వేకు నోచుకుని ఈ భూములు ప్రభుత్వానివే. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, శంషాబాద్, కందుకూరు, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో ఉన్న అలాంటి ల్యాండ్స్పై పెద్దోళ్ళు కళ్ళు పడ్డాయి. ఏదో ఒక సర్వే నెంబర్ తగిలించి హక్కులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాము ఏనాడు కొనుగోలు చేసామంటూ కొందరు పట్టాదారు పుస్తకాలు పొందుతున్నారు. సేల్ డీడ్స్, మ్యుటేషన్, నాలా కన్వర్షన్, లేఅవుట్లు ఇలా చకచకా పనులు పూర్తి చేసుకుంటారు. దశాబ్దాలుగా కోర్టు కేసులు, అనేక వివాదాలు తలెత్తిన భూముల్లోనూ కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో బిలాదాఖలా పట్టా క్లాసిఫికేషన్ చేయించుకుంటున్నారు. 2014 నుంచి 10 ఏళ్ల కాలంలో ఇలాంటి 100 ఎకరాలను పట్టాగా మార్చిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండిపేట మండలంలో గతేడాది ఆగస్టు నుంచి నవంబర్ నెలలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్లోను బిలాదాఖలా భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారనే ఆరోపణలు వినిపిస్తాయి. దశాబ్దాలుగా వివాదాల్లో ఉన్న భూమిలో కొంత విస్తీర్ణానికి అంటే కొందరికి క్లియరెన్స్ ఇచ్చారు. అందుకే గతేడాది వరకు ప్రభుత్వ భూమిగా పేర్కొన్నప్పటికీ తాజాగా అవి పట్టా భూములుగా దర్శనమిస్తున్నాయి. అదే సర్వే నెంబర్లో మిగతా వారిని పట్టాదారుగా పేర్కొంటున్న నేచర్ ఆఫ్ ల్యాండ్ కాలంలో ప్రభుత్వ భూమి అన్నారు. ఎవరి ఆదేశాల మేరకు అత్యంత ఖరీదైన భూమికి క్లియరెన్స్ ఇచ్చారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎకరం 100 కోట్లు పలికే భూములు అత్యంత సమీపంలోని ఈ ల్యాండ్ పార్సిళ్లపై అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోవాల్సిన స్థాయిలో ఉండే సమస్య పరిష్కారం ఎలా లభించింది, ఎవరి ప్రోత్సాహంతో క్లియర్ చేశారో సమగ్ర దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైట్, ఇగో రిసార్ట్లకు పట్టాలు. కొన్ని రిసార్ట్లకు కూడా ఈ బిలాదాఖలా భూమిలో పట్టాలు జారీ చేశారు. అందులో పట్టాదారు పేరు డి ప్రతాప్ చంద్రారెడ్డి, పేర్లు తండ్రి పేరు జంగ్లీ రిసార్ట్స్, పట్టాదారు పేరేమో డి ప్రతాప్ చంద్రారెడ్డి అంట, తండ్రి పేరేమో జంగ్లీ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా నమోదు చేశారు. పైగా జెండర్ దగ్గర ఫీమేల్ అని పేర్కొంగా ఏకంగా 11.20 ఎకరాలు పట్టాగా నమోదు చేశారు. టీకే ప్రతాప్ కాంబ్లే తండ్రి లేట్ డాక్టర్ ఎస్టీ కాంబ్లే పేరిట ఏకంగా 23 ఎకరాల పట్టా ఇచ్చారు. అయితే ల్యాండ్ స్టేటస్లో నాట్ అసైన్డ్, ఆధార్ ఇన్కరెక్ట్ అని పెట్టారు. ట్రాన్సాక్షన్ స్టేటస్లో సర్వే నెంబర్, సబ్ డివిజన్లో మ్యుటేషన్, సక్సెషన్, నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనుమానాలకు దారితీస్తున్నది. కె విష్ణువర్ధన్ రెడ్డి పేరిట 6.20 ఎకరాలు, డాక్టర్ ఎం నాగేశ్వర్ పేరిట 2 ఎకరాలు నమోదు చేశారు. వీళ్లకు పాస్బుక్ జారీ చేశారు. ఎకరం మార్కెట్ విలువ 3 నుంచి 3.15 కోట్లుగా ఉంది. అలియా ఖాద్రి పేరిట 4.12 ఎకరాలు, నవీద్ ఆలం ఖాద్రి పేరిట 4.10 ఎకరాలు పట్టా చేశారు. కానీ పిఓబిలో నమోదు చేశారు. వేమూరి రమేష్ బాబు తండ్రి గోపాలరావు పేరిట 20 ఎకరాలు, వేమూరి విమలాదేవి పేరిట 12 ఎకరాలు ఉంది. అయితే ఇది ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్ పెండింగ్లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు. వేమూరి శ్రీహరి తండ్రి రమేష్ బాబు పేరిట 7 ఎకరాలు ఉంది. నేచర్ ఆఫ్ ల్యాండ్లో మాత్రం గవర్నమెంట్ ల్యాండ్గా పేర్కొన్నారు. ఇగో చాలా క్లియర్గా చెప్తున్నారు. 150 ఎకరాలు క్లెయిమ్ జరుగుతుంది. దీంట్లో మొత్తం ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి మొత్తం అసలు ఎంతరా అయ్యా అంటే 1947 నుంచి ఉన్నటువంటి మాట ఏంది, ఖానాపూర్ సర్వే నెంబర్ 65లో 1947 నుంచి ఎట్లాంటిది జరగలేదు. ఒకటి 77 ఏళ్ళుగా అసలు దాంట్లో సర్వే లేదు. మొత్తం 547 ఎకరాల విస్తీర్ణం. 547 ఎకరాల్లో 150 ఎకరాలు వేరేటోళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇది ధరణిలో జరిగినటువంటి అక్రమం అయినట్టయితే, ఒకవేళ ఆ గవర్నమెంట్లో జరిగితే ఈ గవర్నమెంట్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకుంటలేదు? రంగారెడ్డిలో నాకు తెలిసి అంటే భారతదేశంలోనే చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో ఏ మూలకన్నా వండి ₹1 తక్కువ ఎక్కడ పలుకుతలేదు. వర్స్ట్ కేసు 50 లక్షలు ఏ మూలకన్నా వండి మీరు మినిమం 50 లక్షలు తెలంగాణలో 1 ఎకరం ల్యాండ్. సో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఆర్టికల్ చాలా డీటెయిలింగ్గా రాస్తే దీంట్లో
కొంతమంది రెసార్ట్ ఓనర్లు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, రావులు ఉన్నారు. ఇన్ని జరిగినా కానీ ఎందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు? ఈ ల్యాండ్ బ్యాంకులు ఎక్కడ పోతున్నాయి? ల్యాండ్లో అసలు ఎన్ని రకాల అక్రమాలు తెలుసా ధరణిలో? లిటరల్గా చెప్తున్నా నేను. కొన్ని ఆఫీసుల్లో అయితే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో పాత ల్యాండ్స్కి సంబంధించినటువంటి పాత పేపర్లు చాలా వరకు మిస్సింగ్ ఉన్నాయి. అంటే తెలంగాణలో చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకి లింక్ డాక్యుమెంట్స్ అని చాలా ఉంటాయి. పహానీలు, తర్వాత సేత్వారి లింక్ డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి కదా. ఇవన్నీ చాలా ఆఫీసుల్లో మిస్సింగ్ తెలుసా? చాలా చాలా ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఇట్లాంటి చాలా డాక్యుమెంట్స్ మిస్సింగ్ మనకి.